హాయ్ అండి. నేను మీ మమత. నా ఛానల్‌కి మీకు స్వాగతం. ఈరోజు మొదటి కార్తీక సోమవారం. నేను 4 గంటలకు లేచాను. ఇలా ముగ్గు వేసుకున్నాను. తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. ఈ మొదటి సోమవారం రుద్రాక్ష దీపం పెడదామని ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. ఈరోజు అనుకోకుండా ఆహ్, చేస్తున్నాను. మామూలుగా విడిగా ఉన్న రుద్రాక్షాల మీద కూడా ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు. కానీ నాకు ఈ రుద్రాక్ష మాల నేపాల్ నుంచి తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చారు. అన్ అందుకే ఇంక ఈ మాలని తీయడం ఇష్టం లేక మాల మీదనే నేను పెడదామని దాన్నే వాటర్ తోటే శుభ్రం చేసుకొని పాలాభిషేకం చేశాను. ఆ తర్వాత ఆ ప్లేట్ మీద నీట్‌గా పెట్టుకొని తమలపాకు పెట్టి బియ్యపిండిలో బెల్లము, నెయ్యి, అరటిపండు, పాలు వేసి పిసికి ప్రమిదలా చేశాను. నెయ్యి వేసి గుండు ఒత్తి పెట్టి వెలిగించానండి. ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఎటువంటి నెగెటివ్ శక్తి అనేదే మన ఇంట్లోకి రాదని, ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, పిల్లలకి చదువు, ఉద్యోగము, ఆరోగ్యము, కుటుంబానికి అన్ని విధాల సకల విధాల బాగుంటుందని నమ్మి ఈ దీపాన్ని నేను వెలిగించాను. ఈ దీపం వెలిగించినంతసేపు నేను ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ ఇదైతే రెడీ చేసుకున్నాను. నేను మొదటిసారిగా ప్రతిరోజు వినాయకుడి పూజ చేసుకుంటాను. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి కులదేవత అచ్చమ్మ, ఆమెకు ప్రేయర్ చేస్తాను. ఆ తర్వాత డైలీ చదువుకునే మంత్రాలు కొన్ని ఉన్నాయి, అవి చదువుకున్నాను. అవి నేను ఇంకోసారి వీడియోలో పెడతానండి. ఆ తర్వాత శివుడు అష్టోత్తరం నామావళి చదువుకున్నాను, మొదటి సోమవారం కనుక. నా పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూజ అంతా అయిపోగానే ఇలా టీ పెట్టుకొని తాగాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు మీ కుటుంబం కోసం ఈ దీపాన్ని తప్పకుండా వెలిగిస్తారని నమ్ముతున్నా.